సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో మొట్టమొదటి వచనం ఈ విధంగా ఉంది. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏబేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచం పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము. నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ రాత్రి మీ చదివిన మీ లేఖన భాగాలను ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి మేము ఈ రోజున ఈ దినాల్లో మేము ఏమి నేర్చుకుని ప్రస్తుతానికి వాక్యానికి అనుగుణంగా మేము ఎలా జీవిస్తే మీకు మీ ఇష్టానుసారంగా ఉంటుందో అలాగ మేము ఉండడానికి సహాయం చేయమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 7వ అధ్యాయం అంతా మరి దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు మరి ఫిలిస్తీయుల యొద్ద నుండి దేవుడు కలుగు చేశాడు. అంతేకాదు సమూయేలు ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజలకి మరి గొప్ప శాంతి సమాధానకరమైన దినాలుగా ఎంచబడ్డాయి. ఎవరున్నంత వరకు? సమూయేలు ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీయులను బట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క జీవితాలు సమాధానంతో సాగిపోయాయని చెప్పాలి. అయితే 8వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే సమూయేలు వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోవడం అంటే ముసలివాడు అయిపోయాడు. అది అందరి జీవితాల్లో జరిగేటువంటి ఒక వయసు సందర్భంగా అందరి జీవితాల్లో జరిగే పరిణామాలే. ఎందుకంటే దేవుని చిత్తమైతే దేవుడు తగిన ఆయుష్ ఇస్తే పుట్టిన ప్రతి మనిషి కూడా చివరకు వచ్చేసరికి ఏమవుతాడంటే వృద్ధుడు అవుతాడు. వృద్ధాప్యంలో అలాగ చనిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ సమూయేలు ఏం చేశాడంటే తనకు బదులుగా తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అధ్యాయము ఈ మొదటి వచనం ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు ఈ 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి ప్రారంభించబడ్డది. ఏటి ఆ ముఖ్యమైన మలుపు అంటే మనం ముందు ఆలోచన చేద్దాం. సమూయేలు దేవుని ద్వారా పిలువబడిన ప్రవక్త, యాజకుడు, గొప్ప న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులకు చాలా కాలము మరి ఒక రకంగా చెప్పాలంటే యవ్వన వయసు నుండి తన వృద్ధాప్యం వరకు కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా నడిపించాడు. అలాగే అతను ప్రవర్తించాడు. అంతేకాదు ప్రజలను దేవుని వైపు కూడా నడిపించాడు. మరి ఫిలిస్తీయులపై గొప్ప విజయాన్ని కూడా సాధించాడు సమూయేలు టైంలో. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగున్నాడంటే ఒక ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక గొప్ప సైనికుడిగా ఉన్నాడు. అంతేకాదు ఫిలిస్తీయుల బారి నుండి ఇశ్రాయేలు ప్రజలకు క్షేమాన్ని చేకూర్చే విధంగా ఒక గొప్ప విజయాన్ని చేకూర్చే విధంగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను ఎవరి వైపు నడిపించాడంటే దేవుని వైపు నడిపించాడు. అదంతా మనం 7వ అధ్యాయంలో మరి గత వారాల్లో మనము ధ్యానం చేసాం. అయితే ఇక్కడ మరి సమూయేలు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ బాధ్యతలను తన కుమారులైనటువంటి 2 పేర్లు రాయబడి ఉన్నది, ఏబేలు, అబియా. ఏబేలు, అబియా. సో వీళ్ళిద్దరికీ అప్పచెప్పి వాళ్ళిద్దరిని న్యాయాధిపతులుగా నియమించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది తన సహజమైనటువంటి నిర్ణయం. అంటే తన తర్వాత తన నాయకత్వపు లేదా వారసత్వం కొనసాగించాలని సమూయేలు భావించాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇది మానవ ధోరణి. మానవ ధోరణి అంటే ఒక మనుషుడు ఎలాగైతే ఆలోచన చేస్తాడో అలాగ ఆలోచన చేశాడు. అంటే కారణం ఏంటంటే సమూయేలు ఏం భావించాడంటే ఎలాగా నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, మనం పోయిన వారం అంత ముందు వారాల్లో గుర్తు చేసుకున్నాం. సమూయేలు ఆయా చోటకి వెళ్ళి వాళ్ళకి న్యాయం తీరుస్తూ వచ్చాడు. మనకు తెలుసు చూడండి, అక్కడ కొన్ని పట్టణాల పేర్లు ఉన్నాయి. అక్కడ
7వ అధ్యాయంలో ఎక్కడ 15వ వచనం, సమూయేలు తన బ్రతికిన దినములని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలుకును, గిల్గాలుకును, మిస్పాకును, అది కాకుండా తన సొంత ఊరైనటువంటి రామాలో కూడా అతను ఏం చేస్తున్నాడంటే న్యాయం తీరుస్తూ వచ్చేవాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ప్రయాణం మరి నడక, లేదంటే చిన్నపాటి వాహనాలు, ఫర్ ఎగ్జాంపుల్ గాడిద అటువంటివి. సో ఇప్పుడు తన వయసు మలినవాడైపోయాడు, మునుపటిలాగా తిరగలేడు. కాబట్టి తన ఇద్దరు ఎవరు కుమారుల్ని న్యాయాధిపతులుగా పెడితే బహుశా వాళ్ళు న్యాయం తీరుస్తారనే ఉద్దేశంతో మరి తన కుమారుల్ని ఆయా ప్రాంతాల్లో న్యాయాధిపతులుగా పెట్టాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి ఒక అంశం, నాయకుడు దారి తప్పితే జరిగే దుష్పరిణామాలు. ఎవరు దారి తప్పితే? నాయకుడు అనగా నడిపించేవాడు దారి తప్పితే జరిగే దుష్పరిణామాలు, మంచి పరిణామాలు కాదు, దుష్పరిణామాలు ఏటి, దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏటి అన్నది ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే నిజానికి ఇశ్రాయేలు చరిత్రలో నాయకత్వపు పాత్ర అనేది కేవలం న్యాయపరమైనదే కాదు. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు సమూయేలు వాళ్ళిద్దరు కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఆలోచన చేస్తే న్యాయాధిపతులుగా ఉంటే సరిపోదు. వాళ్ళు ఏ ఏ పనులు బాధ్యత వహించాలో తెలుసా? మరి సైనిక బాధ్యతలు వహించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళని నడిపించాలి. ఒక న్యాయం ఒకటే తీరుస్తాను, పంచాయతీ ఒకటే నడిపిస్తాను, వాళ్ళ గొడవలు వీళ్ళు గొడవల్లో నేను సమస్యలు పరిష్కరిస్తానంటే సరిపోదు. వాళ్ళని సైనిక పరంగా కూడా ఏం చేయాలా? నడిపించాలా. అంతేకాదు వాళ్ళని ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళని ఏం చేయాలంటే నడిపించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. సమూయేలు తన దినాల్లో సాగినట్టు తన కుమారులు కూడా న్యాయం కొనసాగుతుందని ఆశించి తన కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు. మొదటి వచనం ఎలా ఉందో ఒకసారి మీరు మరలా చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుంది? తనకు బదులుగా తన కుమారుల్ని తన తర్వాత వారసత్వంగా తన పిల్లలు న్యాయం తీర్చేవారుగా ఉండాలని నియమించాడుగా కనబడుతుంది. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటంటే మానవ నాయకత్వం యొక్క పరిమితులు చూపిస్తుంది. అంటే దేవుడి చేత ఎన్నుకోబడిన నాయకత్వంకి ఒక మనిషి మరొక మనిషిని మానవ పద్ధతిలో నియమించిన నాయకత్వం యొక్క పరిమితి కనబడుతూ ఉంది. ఉదాహరణకి సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడా లేదా మనుషులు ఎన్నుకున్నారా? ప్రవక్తగా లేదా న్యాయాధిపతిగా? దేవుడే ఎన్నుకున్నాడు. కానీ ఇక్కడ సమూయేలు యొక్క కుమారుని ఎవరు ఎన్నుకున్నారంటే సమూయేలే ఎన్నుకున్నాడు తప్ప, లేదా సమూయేలే నియమించాడు తప్ప ఇది దేవుని చిత్తమా, దేవుని యొక్క మరి క్రమమా అన్నది ఆలోచించలేదు. సో మానవ నాయకత్వం యొక్క పరిణామాలు లేదా పరిమితులు ఇక్కడ చూపిస్తుంది. రెండోది, దేవుని యొక్క సేవలో తరతరాల వారసత్వం హామీ లేదు. దేవుని యొక్క సేవలో వారసత్వం హామీ లేదు. అంటే ఏంటి వారసత్వం? అంటే ఏంటి? నా తర్వాత నా కొడుకే చేయాలి, నా కూతురే చేయాలి, లేదా నా వాళ్ళే చేయాలి అనేది దేవుని సేవలో వారసత్వం లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక కంపెనీ పెట్టుకున్నాడు అనుకో, ఆ కంపెనీ యొక్క బాధ్యతలు తర్వాత ఎవరు తీసుకుంటారు? తన కొడుకో, కూతురో, అల్లుడో, వాళ్ళ బంధువులో నడిపిస్తారు. కానీ దేవుని సేవలో వారసత్వం లేదు. దేవుడు ఎప్పుడు దాన్ని అలా ప్రమోట్ చేయలేదు, ఆ రకమైన హామీ కూడా ఇవ్వలేదు. అందుకే దేవుని సేవలో తరతరాల వారసత్వ హామీ లేదు. దేవుడు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళ ద్వారా దేవుని సేవ ఏం చేయాలి? కొనసాగాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున దేవుని సేవలో వారసత్వమే కొనసాగుతుంది. ఏం కొనసాగుతుంది? వారసత్వమే కొనసాగుతూ ఉంది. ఒకవేళ దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని చిత్తంలో దేవుడు ఎన్నుకుంటే పర్లేదు, కొడుకైనా కూతురైనా అల్లుడైనా ఏం చేయొచ్చు? సేవ చేయొచ్చు. ఒకవేళ దేవుడే చేయమంటే. అలా కాదు, నా తర్వాత నా కొడుకే, నా తర్వాత నా కూతురే, లేదా నా తర్వాత నా బంధువులే అన్న వారసత్వ హామీ దేవుని యొక్క సేవలో లేదనే విషయం మనకి అర్థం కావాలి. మూడోది, నిజమైన నాయకత్వము దేవుని మీద ఆధారపడాలి. నిజమైన నాయకత్వం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి మనం అపుస్తల కార్యాల దగ్గరికి వెళ్దాం. అపుస్తల కార్యాల దగ్గరికి వెళ్తే మరి యేసు ప్రభు శిష్యులుగా ఎంతమంది ఉన్నారు? 12 మంది. అందులో ఒకడు చనిపోయాడు. ఆయన పేరు ఏం పేరు? ఇస్కరియోతు యోధ.
చూడు, 12వ వాడిని ఎన్నుకోవడం విషయంలో వాళ్ళు దేవుని మీద ఆధారపడినటువంటి సందర్భం ఏంటో తెలుసా? ఒకసారి మనము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము చూడండి, 23వ వచనంలో, అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యేసేపు, మత్తియా అని ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇట్లా ప్రార్థన చేశారు. ఏమని చేశారంట? అందరు హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తలత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకుని వాడిని కనుపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చిన గనక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడ్డాడు 12వ వాడిగా. ఏం వేశారంట? చీట్లు వేశారంట. ఆ చీట్లు వేయడానికి ముందు వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన చేశారంట. అంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు అంటే నెక్స్ట్ 12వ ప్లేస్ గురించి వీడు మా అన్నయ్య కొడుకు, లేదా వీడు మా తమ్ముడు, లేదా వీడు మా చుట్టపు అని ఆలోచించలేదు. ఇద్దరిని, అంటే వాళ్ళిద్దరిని ఎందుకు ఎంచుకున్నారంటే వాళ్ళు కూడా దేవుని వెనక యేసుక్రీస్తు యొక్క దినాలలో ఏమి జరిగిందో పరిణామాలన్నీ కూడా ఎరిగిన వారు. ఒకవేళ అపోస్తుల యొక్క 12 మందిలో లేకపోవచ్చేమో, కానీ ఆ సమయానికి యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడే వెళ్ళిపోయిన తర్వాత 12వ ప్లేస్ గురించి వీళ్ళిద్దరినీ ఎందుకు ఎన్నుకున్నారంటే వీళ్ళు కూడా యేసు ప్రభు దినాలలో యేసు ప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చూసినవారు, అంతేకాదు ఆయన మరణాన్ని దగ్గరుండి చూచినవారు, అంతేకాదు ఆయన పునరుత్థానుడే తిరిగి లేచిన సందర్భాన్ని కూడా ఎరిగినవారు. కాబట్టి అన్నీ ఎరిగిన వారిలో ఇద్దరున్నాగా ఆ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలన్నప్పుడు వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసి మొత్తానికి చీటి మత్తీయ పేరు మీద రాగా ఆయన 12వ వాడి కింద లెక్కింపబడ్డాడు. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేశానంటే దేవుని యొక్క నాయకత్వం లేదా దేవుని యొక్క సేవలో నాయకత్వం నెక్స్ట్ ఎవరన్నది దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా ముందుకి వెళ్ళకూడదు, మానవుల మీద ఆధారపడకూడదు. మనం నమ్మకం ఎల్లప్పుడూ దేవుని మీదే ఉండాలి అన్న విషయం ఒకటి తెలుసుకోవాలి. 4వది, నాయకత్వం కోసం దేవుని చిత్తాన్ని వెతకాలి. నాయకత్వం కోసం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని వెతకాలి. ఈ పని నిమిత్తము లేదా ఈ దేవుని సేవని నిమిత్తము మీరు ఎవరిని పంపిస్తారో, లేదా ఎవరిని నడిపిస్తారో, ఎవరిని ఎన్నుకుంటారో అని దేవుని పిల్లలు ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని చిత్తం మీద వెతకాలి. కానీ ఇక్కడ సమూయేలు ఆ పని చేయలేదు. బహుశా తను అలా చేయకపోవడానికి కారణం ఏంటంటే నా వలే అంటే సమూయేలు వలె నా పిల్లలు కూడా మంచిగా న్యాయాధిపతులుగా ఉంటారేమో అని ఒక మానవ కోణంలో ఆలోచించి ఏం చేశాడంటే వాళ్ళని నియమించేశాడు. వాళ్ళు ఎవరు అన్నది 2వ వచనంలో రాయబడి ఉన్నది. 2వ వచనంలో వాళ్ళ పేర్లు స్పష్టంగా రాయబడ్డవి. అతని జ్యేష్ఠ కుమారుడు అనగా పెద్ద కుమారుడి పేరు ఏం పేరంట? ఏవేలు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు. జెహోవా ఈజ్ గాడ్. జెహోవా ఈజ్ గాడ్ అంటే ఏవేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే దేవుడు అని అర్థం అంట. సో ఇలా అర్థం వచ్చేలాగా సమూయేలు మరి దేవుని పట్ల తన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి పెద్దోడి పేరు ఆ పేరు పెట్టాడు. 2వ వాడి పేరు ఏం పేరంట? అబియా. 2వ వాడి పేరు ఏం పేరు? అబియా. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా నా తండ్రి. మొదటి వాడి పేరు ఏం పేరు? యెహోవాయే నా దేవుడు అని అర్థం వచ్చేలాగా ఏవేలు అని పేరు పెట్టాడు. ఇంగ్లీష్లో జోయల్ అని అన్నారు. 2వ వాడి పేరు ఏం పేరు అంటే అబియా. ఈ మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా తండ్రి. మై ఫాదర్ ఈజ్ జెహోవా. మై ఫాదర్ ఈజ్ జెహోవా. ఇది కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని అనగా తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేసే విధంగా సమూయేలు ఇద్దరికి బ్రహ్మాండమైన పేర్లు పెట్టాడు. అంటే దేవుడి మీద తనకున్న విశ్వాసాన్ని తగ్గట్టుగా మంచి పేర్లు పెట్టారు. ఈ రోజున మన పిల్లల గురించి కూడా మంచి పేర్లు పెట్టండి అయ్యగారు అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటుంటే నిజంగానే మంచి పేర్లే పెడుతున్నాం. కానీ ఇక్కడ పేర్లు పెట్టుకోవడం గొప్ప కాదు, ఆ పెట్టుకున్న పేరుకు తగ్గ బ్రతకడం అనేది చాలా
గొప్ప విషయం. ఏ పేర్లు కావాలంటున్నారు అందరూ? అయ్యగారు ఒక మంచి పేరు, దేవుడి పేరు పెట్టండి. ఎందుకు పెట్టండి దేవుడి పేరు? దేవుడి పేరు పెడితే వాళ్ళు దీవించబడిపోతారన్న అర్థం. దేవుడి పేరు పెడితే దీవించబడరు. దేవుడు కోరుకున్న విధంగా బ్రతికితే దీవించబడతారు. ఓకేనా? ఇక్కడ సమూయేలు కూడా తన ఇద్దరు పిల్లలకి కూడా బ్రహ్మాండమైన పేర్లు పెట్టాడు, కానీ పేర్లు దగ్గర బ్రతుకులేదు. ఇక్కడ వెళ్తాయి. ఎవరిదే? సమూయేలు యొక్క ఇద్దరు కుమారులు, వాళ్ళ పేరుకి తగ్గ బ్రతుకు ఇక్కడ కనబడలేదు. వాళ్ళిద్దరు కుమారులకి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒక బ్రహ్మాండమైన పేర్లు పెట్టాడు. యెహోవా నా దేవుడని, లేదా యెహోవా నా తండ్రి అని అర్థం వచ్చేలాగా చక్కటి పేర్లు పెట్టాడు. కానీ వాళ్ళ ప్రవర్తన ఆ పేర్లు దగ్గర లేదని తర్వాత వచనాల్లో మనకు అర్థమవుతుంది. సరే, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారంట? 3వ వచనంలో రాయబడినది, వీరు బెహెర్షేబులో న్యాయాధిపతులుగా ఉండిరి. ఈ బెహెర్షేబు ఎక్కడ ఉందంటే ఇజ్రాయేల్ దేశానికి దక్షిణ ప్రాంతాన్ని ఉంది. ఇజ్రాయేల్ దేశానికి ఏ ప్రాంతంలో ఉంది? దక్షిణ ప్రాంతాన్ని. అంటే ఓ రకంగా చెప్పాలంటే అడుగునుంది. సమూయేలు ఎక్కడున్నాడు? రామాలో ఉన్నాడు. రామా ఎక్కడ ఉంది? ఇజ్రాయేల్ దేశానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. ఓ రకంగా చెప్పాలంటే తండ్రి ఉత్తర ప్రాంతంలో ఉన్నాడు, కొడుకులు ఎక్కడున్నారు? దక్షిణ ప్రాంతంలో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే దేశం ఆ చివరి నుంచి చివరి దాకా వీళ్ళ యొక్క పరిపాలనలో న్యాయాధిపతులుగా జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ఇది నిజానికి సమూయేలు మంచి ఉద్దేశంతో, మరి పై ప్రాంతంలో నేను చూసుకుంటే కింద ప్రాంతంలో నా కుమారులు చూసుకుంటారని ఆలోచించి మంచి ఉద్దేశంతోనే మరి వాళ్ళని న్యాయాధిపతులుగా నియమించడం జరిగింది. ఎవరెవరు వాళ్ళ పేర్లు? 1 ఏవేలు, 2 అబియా. సో కాకపోతే వీళ్ళ పేర్లు దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్న వారి చర్యలు మాత్రం దేవునికిని తన శారీరకమైన తండ్రి అయినటువంటి సమూయేలు నడవడికిని వ్యతిరేకంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? వీరి పేర్లు చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చే విధంగా ఉన్న వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? తండ్రి అయిన దేవునికి, అలాగే రెండోది వాళ్ళ శారీరక తండ్రి అయినటువంటి సమూయేలు యొక్క చర్యలకు వ్యతిరేకంగా ఉన్నాయి అన్న విషయం మనకి తర్వాత వచనాల్లో జ్ఞాపకం చేయబడుతుంది. అయితే మరి ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వారసత్వము దాని యొక్క ప్రభావము. వారసత్వము దాని యొక్క ప్రభావము ఏంటి? ఆ ప్రభావము మంచిగానా చెడుగానా అన్నది మనకు తర్వాత వచనాల్లో ఉంది. అలాగని ఎప్పుడూ వారసత్వం ప్రమాదం అని కాదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో తండ్రులు మంచిగా ఉంటే కొడుకులు చెడుగా పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకు ముందే మనం ధ్యానం చేసాం. ఏలీ మంచి సేవకుడే, కానీ ఏలీ కుమారులు మాత్రం దుర్మార్గులు. ఇక్కడ సమూయేలు మంచి సేవకుడే, కానీ సమూయేలు పిల్లలు మాత్రం అవినీతిపరులు. అంతకుముందు గిద్యోను అనబడుతున్న వ్యక్తి ఉంటాడు న్యాయాధిపతుల గ్రంథంలో. ఆయన మంచి పరిపాలన చేశాడు, కానీ తన కొడుకు అయినటువంటి అబీమెలెకు మాత్రం చెడుగా ప్రవర్తించాడు. అలాగే దావీదు మంచి పరిపాలన చేశాడు. దావీదు కొడుకులు మాత్రం ఏం చేశారు? సొలొమోను వీళ్ళు దావీదుకి వ్యతిరేకంగా పరిపాలన చేశారు. అంటే వ్యతిరేకంగా అంటే దేవునికి వ్యతిరేకంగా. అంటే కొన్నిసార్లు వారసత్వం యొక్క ప్రభావము మంచిగానైనా ఉండొచ్చు, చెడుగానైనా ఉండొచ్చు అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. కానీ ఏదేమైనా దేవుని ఎంపికే, మానవ ఎంపిక ఎప్పుడూ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. కానీ దేవుని ఎంపిక మాత్రం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే దేవుని ఎన్నిక కాబట్టి. చూడండి 3వ వచనంలో, వీరు బెయేర్షెబులో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా. ఎవరు కుమారులు అంటే వీళ్ళు? సమూయేలు యొక్క కుమారులు. ఈ వచనంలో మరి సమూయేలు యొక్క కుమారుల గురించి చాలా స్పష్టమైన దుఃఖకరమైన వాస్తవం ఒకటి కనబడుతూ ఉంది. చాలా స్పష్టమైన దుఃఖకరమైనటువంటి వాస్తవం ఒకటి కనబడుతూ ఉంది. ఏంటంట? నిజానికి సమూయేలు దేవుని ముందు నిర్మలుడు, అంటే నిర్మలమైనటువంటి మనసు కలిగిన వాడు, న్యాయవంతుడు. ఎవరు? సమూయేలు. లంచం తీసుకోనేటువంటి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. కానీ అతని కుమారులు మాత్రం తన తండ్రి మార్గంలో ఏమవలేదంట, నడవలేదంట. దానికి పైగా సమూయేలు యొక్క కుమారులు
అవినీతిపరులు, లంచగొండులు, అన్యాయస్తులు. వీళ్ళు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారంటే ఓప్ని ఫినెహాసుల్ని జ్ఞాపకం చేస్తున్నారు. కాకపోతే ఓప్ని ఫినెహాసులు లైంగిక పాపాల్లో కూరుకుపోయారు. ఇక్కడ సమూయేలు యొక్క కుమారులు అవినీతి, లంచం, అన్యాయంలో కూరుకుపోయారు. ఇది ఎలాగ ఉందంటే ఒక సామెత గుర్తు చేస్తుంది. పండిత పుత్ర పరమసుంట అనేటువంటి ఒక సామెతలాగా సమూయేలేమో పండితుడు, వాళ్ళ పిల్లలేమో పరమ సొంట అన్నట్టుగా ఉన్నారన్నమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గొప్ప తల్లిదండ్రులకి చెడు పిల్లలు కూడా పుట్టచ్చు. అంటే చెడు పిల్లలు అంటే చెడిపోయిన పిల్లలని కాదు, గొప్ప తల్లిదండ్రుల యొక్క పెంపకంలో కూడా పిల్లలు కొన్నిసార్లు ఏమైపోవచ్చు, చెడిపోవచ్చు. అంటే అది పెంపకం లోపం కాకపోయినా వాళ్ళు పెరిగిన దాన్ని బట్టి అయినా సరే పిల్లలు ఏమైపోవచ్చు, చెడిపోవచ్చు. గొప్ప తల్లిదండ్రులు కూడా చెడిపోయిన పిల్లలు ఉండొచ్చు. నిజానికి సమూయేలు చాలా న్యాయవంతుడండి. ఎప్పుడు తన జీవితంలో ఏం తీసుకోలేదు తెలుసా? లంచము తీసుకోలేదు, అవినీతి చేయలేదు, దేవుని దృష్టిలో యథార్థవంతుడు, నీతిమంతుడు. కానీ ఆయన పిల్లలు మాత్రం ఈ ఏవేలు అబియా సమూయేలుకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు. అందుకే వాళ్ళు వచ్చి ఈ విధంగా అంటున్నారు చూడండి, ఏమన్నారు? అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక. అతని కుమారులు అంటే సమూయేలు యొక్క కుమారులు ఎవరి ప్రవర్తన అనుసరించలేదంట? సమూయేలు గారు నడిచిన మార్గంలో వాళ్ళ పిల్లలు ఏం చేయలేదంట? నడవలేదంట. సమూయేలు ఎటువంటి మార్గంలో నడిచాడంట? దేవుని యొక్క మార్గంలో, దేవుడికి ఇష్టానుసారంగా, నీతివంతంగా, న్యాయవంతంగా, ప్రజలను చెరిపివేయకుండా, లంచం పుచ్చుకోకుండా, ప్రజలను దేవుని వైపు నడిపించే విధంగా సమూయేలు న్యాయాధిపతిగా ఉంటే వీళ్ళ కుమారులు మాత్రం సమూయేలు నడిచిన మార్గంలో ఏం చేయలేదంట? నడవలేదంట. నడవకపోగా ఏం చేశారంట? అందులో 3 కారణాలు చెప్తున్నాడు ఇక్కడ ప్రధానంగా. ఏంటండి? 3 కారణాలు లేదా 3 విషయాలు. అందులో మొట్టమొదటిది ధనాపేక్షులై. ఏంటండి? ధనాపేక్షలే అంటే లాభేపేక్షతో తప్పిపోయారు. ధనం అవసరమా కాదా? ధనం అవసరమా కదా? అవసరమే. కానీ ధనాపేక్ష మాత్రం చాలా ప్రమాదం. ధనాపేక్ష చాలా ప్రమాదం. ఒకసారి మనము తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి ఓపెన్ చేద్దాం. తీయండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 6వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించేవారు ఏమవడానికంటే అండి? ధనవంతులు అవ్వద్దా? మరి ధనవంతులు అవ్వద్దా? ధనవంతులు అగుటకు అంటే ధనవంతులు అవ్వద్దంటే ఒక రకంగా అవ్వద్దని అర్థం. ఎందుకని? ధనం అవసరమే, కానీ ధనవంతులైపోవాలనుకోవడం మాత్రం చూడండి. అలా ధనవంతులగుటకు అపేక్షించేవారు ఫస్ట్ ఎక్కడ పడతారంట? శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములై ఉన్న అనేక దురాశల్లో పడతారంట. అట్టివి మనుషులను ఎక్కడంటండి? నష్టంలోను, నాశనంలోను ముంచివేయనంట. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఎక్కడి నుండి తొలగిపోయారంట? మనం ఉదయం ధ్యానం చేసాము. దేవుడికిని మనకని ఒక సంబంధం ఉన్నదంటే ఆ సంబంధం దేని ద్వారా తెలియపరచబడుతుంది? విశ్వాసం. ఇప్పుడు దేవునికిని నాకు సంబంధం ఉందంటే దేన్ని బట్టి అయ్యా సంబంధం అంటే నేను దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి అని చెప్తాం కదా. ఈ ధనాపేక్ష వాళ్ళంట దేవుని మీద ఉన్న విశ్వాసం, నమ్మకం ఏమైపోతుందంట? తొలగిపోతున్నారంట. దేన్ని బట్టి అంట? దేన్ని బట్టి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇక్కడ సమూయేలు కుమారులు కూడా అదే పని చేశారు. ధనాపేక్ష కలిగిన వారే, అనగా లాభాపేక్షతో వాళ్ళ విశ్వాసం నుండి తొలగిపోయి న్యాయాన్ని తీర్చడం కంటే డబ్బే సంపాదనే ప్రధాన లక్ష్యం అయిపోయిందంట వాళ్ళకి. ఇది న్యాయం తీర్చడం కంటే ఏది ప్రధానమైన లక్ష్యం అయిపోయిందంట? డబ్బు సంపాదించడం. ఇప్పుడు వీళ్ళు న్యాయాధిపతులు కదా, వీళ్ళ దగ్గరికి ఎటువంటి సమస్యలు వస్తారు?
న్యాయం తీర్చమని వచ్చే సమస్యలతో వస్తారు. ఇప్పుడు న్యాయం దేన్ని బట్టి తీర్చాలా? జరిగిన పరిణామాలను బట్టి, చెప్పబడే సాక్ష్యాలు బట్టి, ఎవరు తప్పో ఎవరు ఒప్పో ఎంచి సాక్షులను బట్టి తీర్పు చెప్పాలా. కానీ ఈ సమూయేలు కుమారులు న్యాయంతో కానీ సాక్ష్యాలతో కానీ పని లేకుండా కొద్దిగా ఎవడైనా ఎక్కువ డబ్బులు ఇస్తే న్యాయాన్ని ఏం చేశారన్నమాట, వీళ్ళు తిప్పేశారు. కారణం ఏంటంటే వీళ్ళు డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్యాయంగా డబ్బులు సంపాదించడం మొదలెట్టారు. ఎవరు? సమూయేలు యొక్క కుమారులు. అంటే న్యాయం తీర్చవలసిన ప్లేసులో ఉన్న వీరు న్యాయం తీర్చకుండా న్యాయాన్ని అమ్మివేసి లేదా న్యాయాన్ని కప్పివేసి ఏమి సంపాదిస్తున్నారంటే డబ్బును సంపాదిస్తున్నారు. ఓ రకంగా వీళ్ళు ధనాపేక్షలు అయిపోయారు. ఎప్పుడైతే ధనాపేక్ష నువ్వు గురయ్యావో, నీకు ఎప్పుడైతే డబ్బే ప్రధానమైన సంపద అయిపోయిందో, నువ్వు ఎక్కడి నుండి తొలగిపోతావు తెలుసా? దేవుడితో ఉన్న సంబంధం తొలగిపోతావు. చూడండి, నేటి దినాల్లో కూడా చాలామంది క్రైస్తవులు అనబడుతున్నవారు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తారు తెలుసా? ధనానికి ఇస్తారు. దేవుడి కంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? ధనానికి. ఈరోజు నీకు ఇంత అమౌంట్ ఇస్తామంటే ఆ రోజు దేవుని మందిరమైనా లేదా దేవుని ఆరాధన జరిగే ఆరాధన పక్కనెడేసి దేవుని సమయాన్ని దొంగిలించేసి ధనానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు లేరా? లేకపోతే ఇదిగో ఒకవేళ వాడు అధికారి అయితే నీకు ఎంతో కొంత ఇస్తామంటే న్యాయాన్ని తిప్పేసేవారు లేరా? క్రైస్తువుల్లో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కారణం ఏంటంటే వీళ్ళకి ఏం ఆశ పెరిగిపోయింది? ధనాపేక్ష పెరిగిపోయింది. మరలా గుర్తు చేస్తున్నాను, దేవుని కంటే నీకు ధనమే ప్రధానమైనటువంటి ధ్యేయం అయితే సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది, ఆస్తి మరణదనందు లేదా కష్ట సమయమందు ఆస్తి అక్కరకి రాదంట. ఆస్తి అక్కరకి రాదు. ధనాన్ని నమ్ముకున్నవాడు మోసపోవాల్సి వస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్నవాడు దీవించబడతాడు. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు లేదా దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి సమూయేలు యొక్క ఇద్దరు కుమారులు ఏమైపోయారంట? మొట్టమొదటిగా ధనాపేక్షలు అయిపోయారంట. రెండోది ఏమైందంట? లంచము పుచ్చుకున్నారంట. ఏం పుచ్చుకున్నారంట? లంచాలు. లంచం అంటే ఒక పని జరగడానికి లేదా ఒక పని మరి ముందుకు వెళ్ళడానికి లేకపోతే త్వరగా అయిపోవడానికి వాళ్ళు న్యాయస్థానంలో ఉండి లంచాలు తీసుకున్నారంట. ఓ రకంగా చెప్పాలంటే ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనది. స్పష్టంగా దేవుడు దీన్ని నిషేధించాడు. ఒకసారి మనం నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దేవుడు ప్రారంభంలోనే ఈ లంచం విషయంలో ఒక నియమాన్ని పెట్టాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనం, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డుతనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించినంట. మరి అవును కదా, లంచం తీసుకున్నవాడు ఏం చెప్తాడు? నీతిమంతు మాటకు విలువిస్తాడా? వాడిదే తప్పు అంటాడు. లంచం పుచ్చుకోవడం వల్ల అంటే ఏం కలుగుతుందంటే గుడ్డితనం కలుగుతుందంటే. ఏ గుడ్డితనం? ఓ రకంగా చెప్పాలంటే వాడు కళ్ళు ఉంటాయి కానీ న్యాయాన్ని చూడలేనటువంటి గుడ్డితనం. ఏం చూడలేని గుడ్డితనం? న్యాయాన్ని చూడలేని గుడ్డితనం. కారణం ఏంటంటే వాడు ఏం పుచ్చుకున్నాడు? అప్పటికే ఏం పుచ్చుకున్నాడు? లంచం పుచ్చుకున్నాడు. లంచం పుచ్చుకోవడం వల్ల మనిషి ఏం చేస్తాడంటే అక్కడ రాయబడిన మాట, న్యాయాన్ని త్రిప్పివేస్తాడు. కాబట్టి లంచము తీసుకొనకూడదని దేవుడు ముందే ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కానీ ఈ వాక్యం తెలిసినటువంటి సమూయేలు కుమారులు ఏం పుచ్చుకుంటున్నారంట? ఏం చెప్పంటున్నారు? లంచమే పుచ్చుకుంటున్నారు. అందుకే లంచం కళ్ళను అంధకారం చేస్తుంది. లంచం తీసుకున్నవారు న్యాయాన్ని కొనుగోలు చేసినట్లే, అంటే న్యాయాన్ని అమ్మి వేసినట్లే. ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదామా? సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం, న్యాయము జరిగించడం వలన రాజు దేశములకు క్షేమం కలుగజేయను, కానీ లంచాన్ని పుచ్చుకున్నవాడు దేశాన్ని పాడు చేయను. ఈ రోజున దేశంలో కానీ సమాజంలో కానీ ఎక్కువ ఎవరున్నారంటే లంచగొండులే ఉన్నారు. ఇలా లంచం పుచ్చుకోవడం వల్ల దేశం ఏమైపోద్దంట? పాడైపోద్దంట. ఎందుకు లంచం పుచ్చుకోవాలా పుచ్చుకోకూడదా?
అందుకే భారతదేశం ప్రభుత్వం కూడా లంచము పుచ్చుకోవద్దు లేదా లంచం ఇవ్వద్దు అని కూడా స్లోగన్స్ పెట్టారు. కానీ ఈ రోజున లంచం ఇవ్వకుండా ఏ పని కావట్లేదు. సరే, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? లంచం పుచ్చుకున్నవాడు ఏమవుతాడంట? దేశాన్ని పాడు చేస్తాడు. ఇదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం చూడండి. 15వ అధ్యాయం 27వ వచనంలో, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, కానీ లంచాన్ని అసహించుకున్నవాడు మాత్రం ఏమవుతాడంట? బ్రతుకును. లంచాన్ని అసహించుకున్నవాడు ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. ఎందుకంటే లంచం తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోకూడదు, ఇవ్వకూడదు. లంచము తీసుకోవడం వల్ల దేశం పాడైపోతుంది, న్యాయం త్రిప్పివేయబడుతుంది, అన్యాయం జరుగుతుంది. ఈ రోజున ఎక్కువ సమాజంలో జరుగుతున్నవి ఇవే. ఈ లంచం గురించి మాట్లాడితే ప్రసంగి గ్రంథం 7:7లో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథము 7:7లో ఒకసారి చూడండి. 7వ అధ్యాయము. అన్యాయం చేయడం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు, లంచం పుచ్చుకోవడం చేత మనసు ఏమైపోతుందంట? చెడిపోతుంది. ఎప్పుడో రోజు నువ్వు తీసుకున్న లంచం వల్ల నీకు ఏం కలుగుతుందో తెలుసా? మనసులో ఒక రకమైనటువంటి బాధ, అనవసరంగా లంచం పుచ్చుకొని. అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? లంచము పుచ్చుకొని చుండగా అధికారులకు దొరికిపోయినటువంటి ఒక అధికారి అని పేరు రాస్తారు. లంచము పుచ్చుకొని చుండగా దొరికిపోయినటువంటి ఒక అధికారి. అప్పుడు ఆడు ఎంత పొరపాటు చేశాడో అప్పుడు తెలుస్తుంది. మనసు ఏమైపోతుంది? చెడిపోతుంది. అలాగే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం, లంచము పుచ్చుకుని దుష్టుడు నీతిమంతుడిని ఏం చేస్తాడంట? తీర్పు తీర్చెదరు, నీతిమంతులు నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. లంచం పుచ్చుకుని ఏం చేస్తారంట? నీతిమంతుల యొక్క నీతిని ఎలా మార్చేస్తారంట? దుర్నీతిగా మార్చేస్తారంట. అంటే లెక్కన లంచం ఎంత ప్రమాదకరమైనదో ఒకసారి ఆలోచన చేయండి. లంచం పుచ్చుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? న్యాయం అన్యాయం అయిపోతుంది, అన్యాయము న్యాయం అయిపోతుంది. అందుక సమూయేలు కుమారులు న్యాయాధిపతులుగా పెట్టింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ధనాపేక్షలై డబ్బుకు ఆశపడిపోయి ఏం పుచ్చుకోవడం మొదలెట్టారంట? లంచాలు పుచ్చుకున్నారంట దేవునికి వ్యతిరేకంగా. ఈ లంచాలు పుచ్చుకొని వీళ్ళు ఏం చేశారంట? చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనంలో, వాళ్ళు న్యాయమును త్రిప్పివేసిరి అని ఉంది. న్యాయాన్ని ఏం చేశారంట? త్రిప్పివేసిరి. త్రిప్పివేయడం అంటే లంచం పుచ్చుట వల్ల న్యాయాన్ని తప్పుగా తీర్చారు. సరైన వాడికి న్యాయం చేయకుండా తప్పు చేసిన వాడికి అనుకూలంగా వాళ్ళు ఏం చేశారు? తీర్పు చెప్పడం మొదలెట్టారు. ఇది దేవుని న్యాయ వ్యవస్థకి పూర్తి వ్యతిరేకం. న్యాయం చెప్పవలసిన వాడికి న్యాయం చెప్పకుండా అన్యాయస్తుడికి ఏం చెప్పారంటే వీళ్ళు న్యాయం చెప్పడం మొదలెట్టారు. ఇది దేవుని యొక్క న్యాయ వ్యవస్థకు పూర్తి వ్యతిరేకం. అందుకే బహుశా కొన్నిసార్లు మానవ కోర్టుల నుండి, మానవ న్యాయ వ్యవస్థల నుండి మనిషి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క న్యాయ వ్యవస్థ నుండి మనిషి ఏం చేయలేడు? తప్పించుకోలేడు. కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది అంతే. బహుశా దేవుడు అనేవాడు కూడా లేకపోతే ఈ మనుషుల యొక్క అన్యాయాలకి అక్రమాలకి అంతే లేకుండా పోతుందేమో. అందుకే దేవుడు కొన్ని కోణాల్లో మనుషుల పట్ల న్యాయాన్ని ఎలా సెటిల్ చేయాలో అలా సెటిల్ చేస్తాడు. ఏముంది? బేదవాడు పోరాడలేడు, గొడవాడలేడు, దెబ్బలాడలేడు. కానీ అలాంటి దేవుడికి అప్పచెప్పి ఊరుకుంటాడు, లేదా మౌనంగా ఉంటాడు. కానీ వాడి పక్షాన్ని దేవుడు ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడు. కానీ ఇక్కడ సమూయేలు కుమారులు ఎంత దారుణంగా పాడైపోయారంటే వాళ్ళ తండ్రి యొక్క మార్గంలో నడవకుండా ధనాపేక్షలై లంచం పుచ్చుకుని న్యాయాన్ని త్రిప్పివేశారు అని రాయబడి ఉంది. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది నాయకత్వం వారసత్వంగా ఇవ్వకూడదు. నాయకత్వం వారసత్వంగా ఇవ్వకూడదు. ఎలిజిబుల్లా, దేవుడు కోరుకున్న లక్షణాలు ఉన్నాయా లేదా, ఆత్మీయుడా అన్నది గమనించాలి. దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. రెండోది, లంచము న్యాయాన్ని వక్రీకరించి మరి ధనాపేక్ష దేవుని న్యాయానికి వ్యతిరేకంగా, అంటే వీటి వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దేవుని నుండి ప్రజలు దూరం అయిపోతారు. దేవుని నుండి ప్రజలు ఏమైపోతారు? దూరం అయిపోతారు. మనిషి చేసిన అన్యాయం వల్ల, మనిషి చేసినటువంటి అక్రమం వల్ల
మనిషి న్యాయాన్ని తిప్పివేయడం వల్ల దేవుడి యొక్క ప్రజలు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? దేవుడు మాకు ఏం చేయలేదు, న్యాయం చేయలేదని ఫీల్ అవుతారు. దీని మూలంగా దేవుని ప్రజలు ఎక్కడి నుండి దూరం అయిపోతారు? దేవుడికే దూరం అయిపోతారు. ఎవరు తప్పిదం ఇది? ఎవరు తప్పిదం? నాయకుడు దారి తప్పితే జరిగే పరిణామాల వల్ల దేవుని ప్రజలు దేవుని నుండి దూరం అయిపోతారు. దేవుని ప్రజలు ఏమైపోతారు? దూరం అయిపోతారు. మీకు మొన్న దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆత్మీయ నాయకుడిగా మీకు నేను ఉన్నాను. ఇప్పుడు నేను దారి తప్పాను అనుకో, నన్ను చూసి మీరు కూడా ఏమవుతారు? దారి తప్పుతారు. మా పాస్టర్ గారు ఇలాగ ఉన్నారు, మేమెంత లేదు, మేము ఎందుకు ఉండకూడదు అనుకుంటారు. అవునా కదా? అంటే ఇప్పుడు నన్ను బట్టి మీరు ఎవరికి దూరం అయిపోయారు? నాకు దూరం అయిపోయారా? దేవునికి దూరం అయిపోయారు. అలాగే ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఒక నాయకుడు, ఒక నాయకురాలు. మీరు తప్పుదారిలో నడిచారంటే మీ పిల్లలు కూడా ఎలా నడుస్తారు? మాట్లాడరే? తప్పుదారిలోనే నడుస్తారు. ఆల్రెడీ అలాంటి పరిణామాలు ఈ రోజున కుటుంబాల్లో జరుగుతున్నాయి. అది మీకు కూడా తెలుసు. ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు దారి తప్పుతుంటే ఇదిగో మీ పిల్లలు కూడా ఏమవుతున్నారు? దారి తప్పుతున్నారు. ఎందుకని? వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు, వాళ్ళు మనల్ని చూస్తున్నారు. నాయకుడు దారి తప్పడం వల్ల కొన్నిసార్లు దేవుని ప్రజలు దేవుని నుండి ఏమైపోతారు? దూరం అయిపోతారు. అలాగే మూడోది, ఈ ఒక్క వచనము ఇశ్రాయేలు చరిత్రలో న్యాయాధిపతుల కాలం ముగిసి రాజుల కాలం ప్రారంభం అవడానికి కారణమయ్యారు ఈ సమూయేలు కొడుకులు. ఏం ముగిసి? న్యాయాధిపతుల కాలం ముగిసి ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడూ లేనిది, దేవుడు కోరుకునేది, మాకు రాజు కావాలనేటువంటి ఆలోచనకి ఈ సమూయేలు కొడుకులు ఏమయ్యారంటే కారణమయ్యారు. వీరి మూలంగా వీరు చేసే పనులను బట్టి ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది, వ్యతిరేకత పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? సమూయేలు కొడుకులంటే గౌరవం లేకపోయింది, వాళ్ళంటే ఇష్టం లేదనేటువంటి వ్యతిరేకత పెరిగిపోయింది. వీటంతటికీ కారణం వాళ్ళు తప్పుదావలో నడవడం వల్ల. మీకు విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక కుటుంబంలో ఒక తల్లి తప్పు మార్గంలో నడుస్తుంది. ఆ తప్పు మార్గంలో నడుస్తున్నటువంటి విషయం తన కూతురు తెలిసి తన కూతురు కూడా తప్పు మార్గంలో నడిచింది. అప్పుడు ఒక రోజున గద్దిస్తే ఆ కూతురు అన్నది, నువ్వు నడిచిన మార్గం ఏంటని అన్నది. ఎవరిని చూసి? తన తల్లి ప్రవర్తించి. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు తల్లి కూతురు తప్పు మార్గంలో నడిచింది. అప్పుడు ఆ మనవరాలు తల్లిని పట్టుకుని అమ్మమ్మను పట్టుకుని, మీరు నడిచిన మార్గం ఏంటి, నన్ను మీరు అడగడానికని అన్నది. ఎక్కడ ముఖం పెట్టుకుంటారు ఇప్పుడు ఆ తల్లిద్దరును? అంటే వాళ్ళు పాడైపోవడానికి, వాళ్ళు తప్పుదారి పట్టడానికి కారణం ఎవరంటారు? ఎవరు చెప్పండి, మీరు నోటితో మీరు చెప్తే బాగుంటుంది. మీ కంటికి కనబడుతున్న నాయకులుగా నాయకురాలుగా మీరు చేసినా, లేదా నాయకుడు అనబడుతున్న వాడు ఎవడు చేసిన పాపాలైనా, లేదా తప్పు నడక వల్ల వెనకాల వాళ్ళు ఏమవుతారంటే దేవునికి దూరం అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడానికి కారణం అవుతుంది. ఇక్కడ ఒక బలమైన కోరిక ఇశ్రాయేలు ప్రజల నుండి వచ్చిందండి. ఒక బలమైన కోరిక ఇశ్రాయేలు ప్రజల నుండి వచ్చింది. ఎవరిని బట్టి? ఈ సమూయేలు యొక్క ఇద్దరు కుమారులు ప్రవర్తించిన అన్యాయపు తీరును బట్టి. అన్యాయపు తీరు ఏంటి? అన్యాయపు తీరు, తన తండ్రి నడిచిన మార్గంలో నడవకుండా వాళ్ళు లంచగొండులై, ధనాపేక్షలై న్యాయాన్ని ఏం చేశారంట? తిప్పివేశారంట. ఇదే అదనంగా చూసుకుని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ కోరుకున్నారో చూడండి. 4వ వచనంలో, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి వచ్చి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి. ఈ జరిగిన పరిణామాలన్నిటిని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారంట? రామాలో ఉన్నటువంటి సమూయేలు నొద్దకి వచ్చారంట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క అభ్యర్థన కనబడుతుంది. ఏంటి అభ్యర్థన అంటే, దేశం అంతటా ఒక ఆందోళన పెరిగిపోయింది. ఇదిగో సమూయేలు యొక్క కుమారులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే న్యాయాన్ని తిప్పివేస్తున్నారు, లంచం పుచ్చుకుంటున్నారు, ధనాపేక్షలు అయిపోయారు, మనకు న్యాయం జరగట్లేదు, వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదు, దేశం అల్లకొల్లోలం అయిపోయి గందరగోళానికి గురిగిపోయి ఇలా కాదు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే వీళ్ళ నానైనటువంటి సమూయేలు దగ్గరికి మనము వెళ్దామని చెప్పేసి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడుకుని ఎక్కడికి వచ్చారంట? రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి వచ్చారంట. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున పెద్ద పార్లమెంట్ జరిగిందనమాట. ఒక పెద్ద సభ జరిగింది.
వీళ్ళందరూ సమూయేలు యొద్దకు రావడానికి కారణం ఏంటంటే సమూయేలు కుమారులు అవినీతి పరులై అన్యాయ పరులు అయిపోయారు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక కోరిక ఉండిపోయిందండి. ఏటా కోరిక తెలుసా? మనకి కూడా ఒక రాజు కావాలి. ఏం కావాలి? మనకి కూడా ఒక రాజు కావాలి. ఈ కోరిక ఈ సమూయేలు యొక్క ఇద్దరు కుమారులను బట్టి వచ్చిందనడానికి ఒక కారణం అయితే, వీళ్ళ మనసులో కూడా ఎప్పుడో ఉంది ఆ కోరిక. ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయంలో 22వ వచనం చూద్దాం. 22వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నువ్వు మిద్యానీయుల చేతి నుండి మమ్మల్ని రక్షించుదు గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పిరి. ఎవరన్నారంటే ఈ మాటలు? ఇశ్రాయేలీలు అన్నారు. ఎవరితో అన్నారంట? గిద్యోనుతో అన్నారు. ఎందుకు అన్నారంట? ఇదిగో మిద్యానీయులతో యుద్ధంలో నువ్వు గెలిపించిదువు కాబట్టి నీవును నీ కొడుకును నీ కొడుకు కొడుకులు మమ్మల్ని ఏం చేయండి? ఏలండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏం కోరుకున్నా తెలుసా? మాకు రాజులాగా మీరు ఉండండి. నిజానికి మిద్యానీయులతో యుద్ధంలో గెలిపించింది ఎవరు? ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఇశ్రాయేలు యొక్క దేవుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? ఓ గిద్యోను, నీవు నీ కొడుకు కొడుకు మమ్మల్ని మీరు ఏం చేయండి? ఏలండి అన్నారు. కానీ దేవుని యొక్క సంకల్పంలో ఆ రోజున కొద్ది గిద్యోను ఏ విధమైన మాట మాట్లాడాడో చూడండి. 23వ వచనంలో, అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. గిద్యోను మంచి నిర్ణయం తీసుకున్నాడు, మంచి మాట మాట్లాడాడు. ఏమన్నాడు? నేను ఏలను, నా కుమారుడు ఏలడు. ఎవరు ఏళ్తారు మిమ్మల్ని? యెహోవాయే మిమ్మల్ని ఏలును. ఇక్కడ కూడా సమూయేలు అటువంటి మంచి మాట మాట్లాడాడు. కాకపోతే ఇశ్రాయేలు ప్రజలకు మాకు రాజు కావాలని కోరుకోవడంలో ఇదిగో సమూయేలు యొక్క కుమారులు కారణం ఒకటి కనిపించింది. అంతేకాదు వాళ్ళ మనసులో కూడా ఆశ ఉన్నది. ఇదే సమయం అనుకుని ఏం చేశారంటే, మాకు ఒక ఎవరు కావాలి తెలుసా? రాజు కావాలన్నారు. చూడండి ఆ తర్వాత వచనంలో, 5వ వచనంలో, చిత్తగించము, నువ్వు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. సో వీళ్ళు ఇంటర్నల్గా ఉన్న కోరిక నెరవేర్చబడ్డానికి ఒక గొప్ప అవకాశం దొరికింది. దానికి కారణం ఎవరంటే సమూయేలు యొక్క ఇద్దరు కుమారులు. కొన్నిసార్లు ప్రజలందరూ ఒక్కటైతే దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా? ఎందుకని? వీళ్ళు కోరుకున్న కోరిక నిజానికి ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకమైన కోరిక. కారణం ఏంటంటే దేవుడే ఇశ్రాయేలుకి ఒక రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ వీళ్ళేం అడుగుతున్నారు? మానవ సంబంధమైన మనిషిని రాజుగా నియమించమని అడుగుతున్నారు. కాబట్టి నాయకత్వం సరిగా లేకపోతే కొన్నిసార్లు ప్రజలు దేవుణ్ణి తిరస్కరిస్తారనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. కొన్నిసార్లు నాయకత్వము అనగా నడిపించేవాడు సరిగా లేకపోతే దేవుని యొక్క పాలనను తిరస్కరిస్తాడనడానికి ఇది ఒక ఉదాహరణ. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అండర్లో ఉండి పనిచేయాలి, లేదా ఎవరు ఆధీనంలో ఉండి పనిచేయాలి? ఇశ్రాయేలు దేవుడి యొక్క ఆధీనంలో ఉండి పనిచేయాలి. కానీ వీళ్ళు ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఓ రకంగా అడగచ్చు, ఏమని? సమూయేలు, నీ ఇద్దరు కొడుకులు నేను మమ్మల్ని మీద న్యాయాధిపతులుగా పెట్టావు, వాళ్ళు సరిగా న్యాయం తీర్చట్లేదు, వాళ్ళకు బదులుగా మరొక ఇద్దరినో లేకపోతే మరో ముగ్గురినో న్యాయాధిపతులుగా పెట్టు అని అడగచ్చు. కానీ వాళ్ళు అలా అడగలేదు. ఏమడిగారు? సకల జనులు మర్యాద చొప్పున మాకు ఎవరు కావాలి? ఒక రాజు కావాలని వాళ్ళు చెప్పడానికి ఈ సమూయేలు కుమారుల యొక్క ఇద్దరు ప్రవర్తన కారణంగా చూపించారు. సో ఈ 5వ వచనంలో వాళ్ళు 2 కారణాలు చెప్పి వాళ్ళ కోరికను వ్యక్తపరిచారు. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, నువ్వు వృద్ధుడువు. నువ్వెవరివి? నువ్వు వృద్ధుడివి. ఎందుకంటే మనం ప్రారంభ వచనాల్లోనే చదివేమో సమూయేలు వృద్ధాప్యానికి వచ్చాడని. సో దీన్నే కారణంగా చూపించి సమూయేలు నువ్వు వృద్ధుడివి. ఈ మాట గౌరవపూర్వకంగా సమూయేలుతో చెప్పినప్పటికీ అతను వయసును కారణంగా చూపి నాయకత్వ మార్పును కోరుకుంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు.
ఎందుకంటే నువ్వు పరిపాలన చేయాలంటే నీకు ఓపిక లేదు, నువ్వు ముసలివాడు అయిపోయావు, నువ్వు వృద్ధుడువు, నువ్వు అక్కడిక్కడికి తిరగలేవు, నీ కొడుకులు చూస్తే దారి తప్పారు అని ఆయన వయసును కారణంగా చూపించి, అది మొదటి కారణమైతే, రెండవది నీ కుమారులు నీ మార్గంలో నడవలేదు అనగా నువ్వు నడిచినట్టుగా నడవలేదు అంటున్నారు. కారణం ఏంటంటే సమూయేలు యొక్క కుమారులు లంచాలు తీసుకున్నారు, అవినీతి పరులు అయిపోయారు, ధనాపేక్ష కలిగిన వారు అయిపోయారు. న్యాయాన్ని ఏం చేశారంటే వక్రీకరించారు, ప్రజలను వారి నాయకత్వానికి భయపడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే సమూయేలు ఇద్దరు కుమారుల్ని తిరస్కరించారు. ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటారంట, సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము. సకల జనులు అంటే లోకంలో ఉన్న జనులకి ఎలాగైతే రాజు ఉన్నాడో మాకు కూడా ఒక రాజు కావాలి. అప్పటికే పక్కన ఉన్నటువంటి ఫిలిస్తీన్లు కానీ, మోయాబీలు కానీ, అమ్మోనీలకు కానీ వాళ్ళందరికీ మనిషి రూపంలో, మానవ రూపంలో రాజు ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏ కోరిక కలిగింది, మాకు కూడా అలాగ మనిషి రూపంలో ఎవరు కావాలి, ఒక రాజు కావాలని వారి కోరికను ఏం చేశారంటే వ్యక్తం చేశారు. కానీ ఇశ్రాయేలు కోరుకున్న రాజు ఎవరంటే మానవ సంబంధమైన రాజు. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా వీళ్ళు దేవుని పరిపాలనను తిరస్కరించారు. ఎవరి పరిపాలన? ఎందుకంటే ఎంతవరకు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేరు, శారీరకంగా రాజు అనే వ్యక్తి లేడు. వాళ్ళందరినీ స్టార్టింగ్ ఐగుప్తు దేశం నుండి మొదలు పెడితే మోషే నడిపించాడు, యెహోషువ నడిపించాడు, తర్వాత న్యాయాధిపతులు నడిపించారు, న్యాయాధిపతుల తర్వాత సమూయేలు నడిపించాడు. సమూయేలు నడిపించిన తర్వాత వాళ్ళిద్దరు కుమారులు కూడా కొన్ని రోజులు నడిపించారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలని కోరుకొచ్చిందంటే మాకు కూడా ఒక రాజు కావాలని కోరుకొచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దేవుడి పరిపాలన వద్దని మానవ పరిపాలన కోరుకుంటున్నారు. ఎవరు పరిపాలన వద్దని? ఈ రోజున కూడా క్రైస్తవులు ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. మేము దేవుని అధికారంలో ఉండము, దేవుడు నడవమన్న మార్గంలో మేము నడవము, దేవుని యొక్క న్యాయాధికారం మాకు వద్దు, దేవుడి పరిపాలన మేము జీవించము, ఇదిగో మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాము, లోకానుసారంగా మేము జీవిస్తాము, మాకు కూడా మా హక్కులు మా స్వేచ్ఛలు మేము మా నిర్ణయాలు తీసుకుంటాము, దేవుడితోనూ దేవుడి యొక్క నియమాలతో మాకు పని లేదనేటువంటి మనుషులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరమో ఇశ్రాయేలు ప్రజలకు రాజులు ఏర్పడ్డ తర్వాత తెలిసింది. మరి చరిత్రలో ఇది జరిగిన తర్వాత ఈరోజు దేవుని పిల్లలుగా మనం దేవుని అధికారంలో ఉండడం మంచిదా, లోక అధికారంలో ఉండడం మంచిదా? దేవుని అధికారంలో ఉండడం మంచిదని మాట్లాడుతున్న చాలామంది మనుషులు ఈ రోజున ఏ అధికారంలో ఉంటున్నారంటే లోక సంబంధమైన అధికారంలోనే ఉంటున్నారు. అంటే ఏంటో తెలుసా? లోక సంబంధమైన అధికారం అంటే ఏం కాదు, లోకాసులకు అనుగుణంగా జీవిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ మర్యాద అన్నారు? సకల జనులు మర్యాద. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ మర్యాద? లోక మర్యాద. దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దు అంటున్నాడు? ప్రేమించొద్దు అంటున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఏం కోరుకుంటున్నారు? సకల జనులు మర్యాద చొప్పున మాకు రాజు కావాలంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు దేవుని యొక్క పరిపాలనను వ్యతిరేకిస్తున్నారు. ఈ వచనం నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తరచుగా ఇతరులతో పోల్చుకొని దేవునికి ఇష్టానికి వ్యతిరేకంగా జీవించకూడదు. ఎవరితో పోల్చుకొని? ఇతరులతో. ఇతరులు అంటే ఎవరు? లోకస్తులతో పోల్చుకుని దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు? జీవించకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో పోల్చుకున్నారు? సకల జనులు మర్యాద అంటే ఆ చుట్టుపక్కల దేశస్తులను పోల్చుకున్నారు. ఆ పక్కన ఉన్న ఫిలిస్తీన్లు కానీ, మోయాబీలు కానీ, అమ్మోన్లు కానీ వాళ్ళకి రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు ఉంటే బాగుంటుంది, ఒక సైన్యం ఉంటే బాగుంటుంది, రాజు పరిపాలన ఉంటే బాగుంటుంది అనుకున్నట్టుగా అనుకున్నారు. కానీ తర్వాత తెలిసి వచ్చింది అనుకోండి. కాబట్టి ఈ వచ్చిన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరో కూడా లోకస్తులతో పోల్చుకోవద్దు. పోల్చుకున్నావా నువ్వు దేవుని యొక్క పరిపాలన నుండి తొలగిపోయావని అర్థము. రెండోది, సమూయేలు కుమారులు కూడా ఒక రకంగా ఇశ్రాయేలు ప్రజలు రాజును కావాలని కోరుకోవడంలో కారణమయ్యారు. సమూయేలు యొక్క ఇద్దరు కుమారులు ఇలా అన్యాయస్తులు కాకుండా ధనాపేక్ష లేని వారే మరి న్యాయాన్ని చక్కగా జరిగించుంటుంటే ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఆ కోరిక వచ్చేది కాదేమో. ఏ కోరిక? సకల జనులు మర్యాద చొప్పున మాకు రాజు కావాలనే మాట అడిగేవారు కాదేమో. ఇంకా వీళ్ళ కుమారులు ఏం చేశారు? న్యాయాన్ని తిప్పివేశారు. అందులో నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందంటే రాజు కావాలని కోరిక వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు యొక్క కుమారులు కూడా కారణమయ్యారు. మూడోది తెలియని విషయం ఏంటంటే దేవుని పరిపాలనే ముఖ్యమైనది, ఉత్తమమైనది. ఎవరి పరిపాలన?
దేవుని పరిపాలనే ఉత్తమమైనది, ముఖ్యమైనది. రాజులు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. దేవుడు ఒక్కడే నిజమైన ఏకైక రాజు. దేవుడు ఒక్కడే నిజమైన ఏకైక రాజు. సో ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పినప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడో ఏమైందన్నది మనం తర్వాత ధ్యానం చేద్దాం. కానీ ఈ 5 వచనాల నుండి నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? నాయకుడు దారి చెప్తే జరిగే లేదా కలిగే దుష్పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే సమూయేలు తన వృద్ధాప్య కారణాన్ని బట్టి తన పిల్లలను న్యాయాధిపతులుగా నియమిస్తే వీళ్ళ పిల్లలు ఏమైపోయారు? న్యాయాన్ని తిప్పివేసి అన్యాయస్తులై, లంచగొండులై, ధనాపేక్షలై ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు భారంగా అయిపోయారు. ఫలితంగా వాళ్ళు నిజ దేవుని కాదని ఒక లోక సంబంధమైన మనుషుణ్ణి మాకు రాజుగా కావాలని కోరుకునే స్థాయికి ఈ సమూయేలు కుమారులు కారణమైపోయారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన విషయం తెలుసా? ఈ రోజున సంఘానికి ఒక నాయకుడిగా నేనున్నాను ప్రత్యక్షంగా. అలాగే కుటుంబానికి మీరు ఒక నాయకులుగా, నాయకురాలుగా మీరున్నారు. మీరు న్యాయం తప్పినా, నేను న్యాయం తప్పినా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరికి దూరం అయిపోతారు తెలుసా? దేవునికి దూరం అయిపోతారు. కాబట్టి బి కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయవలసిన అవసరం ఉంది. దీని మూలంగా దేవునికి మహిమ కలుగుతుంది, మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా మాదిరి అవుతాం. లేదు నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే నువ్వు నష్టపోతావు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు అనడానికి ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి ఈ యొక్క 5 వచనాలే మనకు ఒక గొప్ప సాదృశ్యంగా కనబడుతున్నాయి. కాబట్టి మనం దేవుని పరిపాలన కింద ఉందాం. లోక పరిపాలనలోనూ లోకానుసారంగా మనము ఉండొద్దు. ఒకవేళ ఉన్నావా నష్టాన్ని సవి చూడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా భక్తితో మనం జీవిద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన మాటలను బట్టి